హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుధా వాక్స్. నేను మీ వసుధ. ఈరోజు మన ఛానల్లో అయితే అసలు ఎంత బాగుంటుందంటే తింటుంటే ముద్ద కరిగిపోతుందండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ సీజన్లో పన్నీర్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి? బట్ ఈ వర్షానికి ఈ క్లైమేట్కి మనం పన్నీర్ తింటే ఇంకేమైనా ఉందా? చాలా డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. బట్ పన్నీర్ తినాలి ఎలా అని ఆలోచిస్తున్నారా? ఇదిగోండి మీకోసమే ఈ పన్నీర్ లేని పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం మనం ఒక సొరకాయ చూడాలండి. సొరకాయ అనగానే అబ్బా సొరకాయ అని అందరూ అంటామండి. ఎవరికి నచ్చదు ఈ సొరకాయ. బట్ ఇలా చేసి పెడితే వావ్ సొరకాయ అని అంటారండి. నా మాటగా చెప్తున్నాను, అంత బాగుంటుంది. ఇగోండి పెద్ద సొరకాయ తీసుకొని అందులో హాఫ్ పార్ట్ తీసుకున్నానండి. ఇలా పైన ఉన్న తొక్కంతా పీల్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత దీన్ని పీలర్తో ఇది చూడండి నేను చూపిస్తున్నాను కదా, అలా పీల్ చేసుకోవాలండి. మనకి మెత్తటి ప్యూరీలా వస్తుంది చూడండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశానండి. ఇంకా దీని టేస్ట్ చూసిన తర్వాత మీకు ఈ వీడియో షేర్ చేయకుండా అయితే ఉండలేకపోయానండి. అందుకే మీకోసం మరలా ప్రిపేర్ చేసి వీడియో అయితే చేస్తున్నాను. అంత బాగుంటుంది, మీరు ట్రై చేయండి పక్కా. ఇంకా సొరకాయ అనేది ఇష్టం లేరు అనే వాళ్ళకి ఇది చేసి పెట్టండి, పక్కా తింటారండి. ఇంకా దీన్ని మనం పప్పుచారు రైస్తో పాటు తిన్నాము అంటే ఇంకా టేస్ట్ మరి చెప్పుకోలేమండి, అంత బాగుంటుంది. ఇక నేను మాటలతో చెప్పను, మీరే ట్రై చేయండి. ఇగోండి ఇలా సొరకాయని పీల్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి కారం కావాలి కదండి. మీకు ఎంత కారం ఇష్టమో అన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి. అల్లం అండి ఒక పించు వేసుకోవాలి. ఇగోండి ఇంత అల్లం అయితే నేను వేసుకున్నాను హాఫ్ సొరకాయ ముక్కకి. అండ్ జీలకర్ర 2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం పీల్ చేసుకున్నాం కదండి సొరకాయ, దాంట్లో వేసేసుకోవాలండి. ఇగోండి బాగా ఘాటుగా కావాలి అనుకునే వాళ్ళు కాస్త ఒక 2-3 పచ్చిమిర్చి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. అండ్ సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు నేను అర్ధపావు శనగపిండి తీసుకున్నానండి. అందులో 2/3 పార్ట్ వేసానండి, మొత్తం వేసేయలేదు. చూడండి ఎక్కువ శనగపిండి వేసిన టేస్ట్ మారిపోతుందండి, అంత టేస్ట్గా అనిపించదు. సో ఇలా కలుపుకోవాలి. వాటర్ కూడా యాడ్ చేయొద్దండి, ఆ సొరకాయలో ఉన్న వాటర్ మనకి సరిపోతుంది. మా సైడ్ దీన్ని సొరకాయ అంటారండి. మీ సైడ్ దీన్ని ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇగోండి నేను అర్ధపావులో 2/3 పార్ట్ మాత్రమే వేసుకున్నానండి కొలతల ప్రకారం చెప్పాలంటే. ఇందులోకి ఒక పించ్ వంట సోడా అయితే వేసుకోండి, కొంచెం గుల్లగా వస్తాయి పన్నీర్ పీసెస్ అనేవి. ఇగోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాను కదండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకో ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఇలా ఒక లేయర్లా వేసుకోవాలండి. చూడండి ఎక్కడ థిక్గా పల్చగా కాకుండా ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఆ ప్లేట్లో. దీనికి మనం ఇడ్లీ పాత్రను కూడా యూజ్ చేయొచ్చండి. బట్ థిక్గా అయిపోతాయి పీసెస్, అంత టేస్ట్గా అనిపించవేమో. సో అందుకని నేనైతే ఇలా ప్లేట్లో వేసాను. మీరు కూడా ఇడ్లీ పాత్రలో ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని సేమ్ మనం ఇడ్లీ ఎట్లా ఉడికించుకుంటామో అట్లా ఆవిరిలో ఒక 20 మినిట్స్ పెట్టి ఉడికించాలండి. ఇది ఉడికించేటప్పుడు ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. అలా స్లోగా ఉడికితేనే బాగుంటుందండి. ఇగోండి ఇలా మూత పెట్టేసి 20 మినిట్స్ ఉడకాలండి. ఇది ఉడికేలోగా మనం దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఇగోండి ఇక్కడ నేను ఒక 10 రూపీస్ పల్లీలు తీసుకున్నానండి. ఇగోండి పల్లీలు ఒక కప్పు, ఒక టీ గ్లాస్ పల్లీలు వస్తాయండి. ఇప్పుడు ఈ పల్లీలోనే మనం ఇంకా ధనియాలు వేసుకోవాలండి. ధనియాలు ఇంకా మినప్పప్పు, ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, శనగపప్పు 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నింటినీ ఇలా 1 బై 1 వేస్తూ వేయించుకోవాలండి. తర్వాత కారం తగ్గట్టుగా కారం అండి, పీసెస్లో కారం వేసాము. ఇప్పుడు మసాలాకు కారం వేయాలి కదండి. ఈ ఎండుమిరపకాయలే కారం అండి, మరలా కారం వేయము. సో మీ కారం తగ్గట్టుగా సెట్ చేసుకొని వేసుకోండి. నేనైతే 3-4 వేసానండి కొంచెం ఘాట్నెస్ కోసం. ఇంకా కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. ఇలా వీటన్నింటినీ రోస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి, లేదంటే మాడిపోతాయి. శనగపప్పు మినప్పప్పు అవి మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో అలా కలుపుతూ వేయించుకుంటే ఏవి మాడవండి, అన్నీ ఒకేలా రోస్ట్ అవుతాయి. ఇప్పుడు ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పొడిలా చేసుకుందామండి. ఇగోండి
నేను చూపిస్తున్నాను కదండి, ఇదిగోండి ఇట్లా పొడిలా చేసుకొని ప్రక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం సొరకాయని ఉడికిస్తున్నాం కదండి, దాన్ని ఒకసారి తీసి చెక్ చేసుకోవాలండి ఎంతవరకు. ఇలా చేతితో టచ్ చేస్తే చేతికి అంటదండి. ఇప్పుడు దీన్ని ప్యాన్లో నుంచి తీసేసేయాలండి. ఇలా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అండి. చూడండి, నేను పన్నీర్ షేప్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. చల్లగా అయిన తర్వాత కట్ చేస్తే చాలా మంచిగా వస్తాయండి పీసెస్. ప్లేట్ నుంచి బాగా సపరేట్ అవుతాయి. బట్ నాకు టైం లేక ఇట్లా వేడిగా ఉంటుండగానే సపరేట్ చేసేస్తున్నానండి. ఇగోండి చూపిస్తున్నాను, ఎంత మెత్తగా స్పాంజ్లా, అసలు పన్నీర్ కూడా దీని దగ్గర సరిపోదండి. అంత మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పీసెసే తినేయాలి అనిపిస్తుందండి. ఇంకా దీన్ని రైస్లో కాకుండా స్నాక్ టైంలో తిన్నారు అంటే ఇంకా పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ అనొచ్చండి, అంత బాగుంది. ఇగో చూడండి పీసెస్ ఎంత మంచిగా వచ్చాయో, మెత్తగా స్పాంజ్లా. ఇగోండి భలే వచ్చాయండి పీసెస్ కూడా. ఇప్పుడు ఇలా ప్లేట్లో నుంచి మొత్తం పీసెస్ అన్నీ ఇలా సపరేట్ చేసేసుకోవాలండి. అట్ల రేకుతో సపరేట్ అయిపోతాయి పీసెస్ అన్నీ. చల్లగా అయితే ఇంకా మంచిగా వచ్చేస్తాయండి. అసలు ఏ ఒక్కటి కూడా ఖరాబ్ అవ్వకుండా మొత్తం అన్ని పీసెస్లో వచ్చేస్తాయి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది దీనికి. ఇప్పుడు ఈ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఎంత చిన్నగా కట్ చేయగలిగితే అంత చిన్నగా చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు ఒక 3 రెబ్బలు వేసుకున్నానండి టేస్ట్ కోసం. అండ్ మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా ఈ టైంలోనే యాడ్ చేసేసి ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా రోస్ట్ చేసుకోవాలండి. ఇలా రోస్ట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ వేసి ఇలా స్పూన్తో కాకుండా అట్ల కర్రతో కదుపుకోవాలండి. ఎందుకంటే పీసెస్ కొంచెం స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. వన్స్ పీసెస్ కూడా రోస్ట్ అయిన తర్వాత ఇంకా స్ప్రెడ్ అవ్వండి, గట్టి పడిపోతాయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పొడి మొత్తం ఇందులో యాడ్ చేసేసానండి. ఇలా ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఇలా అటు ఇటు కలుపుతూ ఇది కూడా రోస్ట్ చేయాలండి. మొత్తం మసాలా అంతా పీసెస్కి పడుతుంది. ఇంకా స్మెల్ వస్తుందండి, అసలు వీధి చివరి వరకు రావాల్సిందే, అంత బాగుంటుంది. దీన్ని స్నాక్గా తినొచ్చు అండ్ రైస్తో పాటు కర్రీలా కూడా తినొచ్చండి. అంతే అండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. ఒక్కొక్క పీసు నోట్లో పెడుతుంటే ఎంత టేస్ట్ ఉంటుందంటే అసలు నేను మాటలతో చెప్పలేకపోతున్నానండి, అంత బాగుంది. పన్నీర్ కూడా దీని దగ్గర దేనికి సరిపోదండి. మీరు ట్రై చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకాస్త మెంబర్కి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుందండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక రెసిపీతో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.